మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏవన్గా ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తుండగా ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఏపీ హైకోర్టు దాన్ని స్వీకరించింది. కాసేపట్లో ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేయనుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు నిన్నటి నుంచి గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ ఎక్కడ తెలియకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గురువారం మధ్యాహ్నం పిన్నెల్లి నరసరావుపేట జిల్లా కోర్టులో లొంగిపోతారని సమాచారం రావడంతో పోలీసులు ఆయన కోసం కోర్టు వద్ద పహారా కాశారు. అనూహ్యంగా పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ అప్లికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఏంటి పిన్నెల్లి ముందస్తు బెయిల్కి అప్లై చేసినట్టుగా తెలుస్తోంది? కేసు పూర్వపరాలు ఏంటి? పిటిషన్లో ఏం పెట్టారు ఆయన? చక్రి ఏదైతే ఉందో వీడియో బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా వీడియోను బేస్ చేసుకొని ఏదైతే ఈసీ కూడా కేసు నమోదు చేయటం, సెక్షన్లో అదనంగా యాడ్ చేయటం, 7 సంవత్సరాల పైగా జైలు శిక్ష పడుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఏపీ పోలీసులు 8 బృందాలుగా కూడా పోలీసులు విడిపోయి మరీ పిన్నెల్లి కోసం, ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా పోలీసులకి ఆపించకపోవడంతో కూడా లుక్అప్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో నరసరావుపేటలో ఉన్న ఏదైతే కోర్టు ఉందో అక్కడ లొంగిపోతున్నారంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా ఏదైతే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టు అనుమతించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం నుంచి ఇప్పుడు విచారణ స్టార్ట్ అవడం జరిగింది. ప్రస్తుతం విచారణకైతే బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఈ విచారణ జరిగిన సందర్భంగా కూడా ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే వీడియో నారా లోకేష్ పోస్ట్ చేశారో ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వీడియో మార్పింగ్ అయ్యే వీడియో అయ్యి ఉండొచ్చు కదా అని కూడా వాళ్ళు ప్రధానంగా న్యాయవాది కోర్టు ముందు కూడా నా వాదనలో వినిపించడం జరిగింది. పోలీసులు అయితే వీడియో ఆధారంగానే ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఆధారంగానే కేసు నమోదు చేశారు కాబట్టి అసలు ఈవీఎం సంబంధించి అసలు ఈ ధ్వంసం చేసిన వీడియో అనేది ఈసీ ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు. ఈసీ స్వయంగా కూడా వీడియో రిలీజ్ చేయలేని విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే వీడియో చుట్టూ కూడా పిన్నెల్లికి సంబంధించి కేసు అంతా నమోదు చేయడం జరిగింది. అది ఫేక్ వీడియో అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి కంపల్సరీగా నారా లోకేష్కి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వీడియో అనేది ఎక్కడి నుంచి వచ్చేది విచారణ జరిపించాలి. ముందుగా నారా లోకేష్ కూడా సంబంధించి కేసు నమోదు చేయాలంటూ కూడా వాదనలు వినిపించడం జరిగింది. పిన్నెల్లికి సంబంధించి కంపల్సరీగా ఇది సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని జడ్జిమెంట్ను కూడా ఉదహరించడం జరిగింది. ఇలాంటి చర్యలు జరిగినప్పుడు నోటీసులు ఇస్తే సరిపోతుందనే విషయాన్ని కూడా అక్కడ కోర్టు ముందు ఉంచడం కూడా జరిగింది. ఈ వాదనలు వినిపించిన తర్వాత కోర్టు అయితే కొంతసేపటి క్రితం బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. చక్రి దీనికి సంబంధించి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్. పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్కి సంబంధించి. అయితే ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన లొంగిపోతారని సమాచారం ఉండడంతో అక్కడ పోలీసులు పహారాగాస్తూ ఉన్నారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి కోర్టు బయట పహారాగాస్తున్న సందర్భంలో అనూహ్యంగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి. పిన్నెల్లి లాయర్ పిటిషన్లో ఆయన పేర్కొన్నటువంటి అంశాలను, ఆయన చెప్తున్నటువంటి అంశాలు ఈ వీడియో ఫేక్ అయి ఉండొచ్చు అని అభిప్రాయపడుతూ ఉన్నారు పిన్నెల్లి తరపు లాయర్. దీన్ని లోకేష్ ఆన్లైన్లో షేర్ చేశారు, ట్విట్టర్లో షేర్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు వెళ్లడం సరికాదు అనే భావనను పిన్నెల్లి తరపు లాయర్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. పిన్నెల్లి ఏదైతే వీడియో, ఇది యాక్చువల్లీ వెబ్కాస్టింగ్, ఈసీ వెబ్కాస్టింగ్ చేస్తున్నటువంటి
వీడియో అది వెబ్కాస్టింగ్, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా అది ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఇలాంటి తప్పిదాలు, ఇలాంటి నేరాలు జరుగుతాయనే ముందస్తు జాగ్రత్తతో ఈ వెబ్కాస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి ఒక్క ఓటర్కి సంబంధించి ప్రతి నిమిషాన్ని గమనిస్తూ ఉంటుంది ఈసీ. దానికోసమే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లు అన్నింటిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ జరిగేటటువంటి తతంగాన్ని మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు ఈసీ అధికారులు. దీనికోసం స్పెషల్గా ఒక సెల్ని ఏర్పాటు చేసి వాళ్ళు కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఫుటేజ్ బయటకు వస్తే ఇప్పుడు పిన్నెల్లి తరపు లాయర్ ఇది ఫేక్ వీడియో అయి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన పిటిషన్లో మార్ఫింగ్ వీడియో కూడా అయ్యి ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన చెబుతూ ఉన్నారు. మరి ఎవరు మార్ఫింగ్ చేశారనే దానికి సంబంధించి తెలియాల్సి ఉంది. అంటే ఆయన ఉద్దేశంలో ఎవరు మార్ఫింగ్ చేసి ఉండొచ్చు, ఈసీ చేసి ఉండొచ్చా లేకపోతే టీడీపీ వాళ్ళు చేసి ఉండొచ్చా అనే దానికి సంబంధించి వీడియోను లోకేష్ ట్విట్టర్లో షేర్ చేశారు కాబట్టి ఇది మార్ఫిడ్ వీడియో అయి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, పిన్నెల్లి తరపు లాయర్ ఎలాంటి వాదనలు వినిపిస్తున్నారు అంటే బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం ఎలాంటి పాయింట్స్ని అక్కడ ఆయన రైజ్ చేస్తున్నారని దానికి సంబంధించి మల్లికార్జున అడిగి తెలుసుకుని మల్లికార్జున ఫ్యూ పాయింట్స్ తెలుస్తూ ఉన్నాయి. మార్ఫుడ్ వీడియో ఇది అంటే అథెంటిక్ ఈసీ నుంచి వచ్చినటువంటి వీడియోని ఆయన మార్ఫుడ్ వీడియో అంటూ ఉన్నారు. అంటే దేన్ని ఉద్దేశించి ఆయన మార్ఫుడ్ వీడియో అంటున్నారు, ఫేక్ వీడియో అంటున్నారు. ఇంకా ఎలాంటి పాయింట్స్ రేజ్ చేస్తూ ఉన్నారు ఆయన బెయిల్ పిటిషన్కి సంబంధించి? అంటే చక్రి ప్రధానంగా చూసుకుంటే గనక ఏదైతే నారా లోకేష్ ఏదైతే ఎక్స్ లో కూడా వీడియోని పోస్ట్ చేయడం జరిగింది, ఆ వీడియోని బేస్ చేసుకునే ఈసీ అనేది కేసు నమోదు చేసింది అనేది ప్రధానంగా కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే సీసీ కెమెరాకు సంబంధించి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఎగ్జాక్ట్ గా ఏదైతే పిన్నెల్లి వచ్చి వీడియో అది ఏదైతే ఈవీఎం మిషన్ ఉందో దాన్ని ధ్వంసం చేసే వీడియో మాత్రమే ఉంది. ఆ వీడియో అనేది మాత్రమే సోషల్ మీడియాలో నారా లోకేష్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఆధారంగానే ఎలక్షన్ కమిషన్ పిన్నెల్లిపై కేసులు నమోదు చేయడం, అలాగే 7 సంవత్సరాల పైగా కూడా జైలు శిక్ష పడుతుందంటూ కూడా కామెంట్ చేయడం కూడా వీళ్ళు చేశారంటూ కూడా ఇటు న్యాయవాది అది మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వైసీపీ నేతలు కూడా తీవ్రంగా అవి ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గనక కంపల్సరీగా నోటీస్ అనేది కంపల్సరీగా పోలీస్ శాఖ అనేది ఇస్తుంది. ఎవరైతే అభ్యర్థి కానీ అక్కడ ఉన్న ఎవరి ఈవీఎంని ధ్వంసం చేసినా వాళ్ళకి నోటీసులు అనేది ఇస్తుంది. కానీ పిన్నెల్లి విషయంలో నోటీసులు అనేది పోలీసులు ఎక్కడా ఇవ్వలేదనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా కోట్ చేస్తూ కూడా ఆయన వినిపించడం జరిగింది. అది ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పోస్ట్ చేశారనే విషయం కూడా మెన్షన్ చేస్తా ఉన్నారు. అలాగే అది మార్ఫింగ్ చేసిన వీడియో కూడా అయ్యుండొచ్చు కదా, అసలు ఆ వీడియో అనేది ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయని వీడియోని ఆయన పోస్ట్ చేయడం, దాన్ని సుమోటాగా తీసుకోవడం, కేసు నమోదు చేయడం, ఇవన్నీ మార్ఫింగ్ వీడియో కూడా అయ్యుండొచ్చు కదా అని అదే ఒక అనుమానాన్ని కూడా కోర్టు ముందు కూడా వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. ఈ వాదనలని విన్న తర్వాత కొద్దిసేపటి క్రితం బ్రేక్ అయితే కోర్టు ఇవ్వడం జరిగింది. మరోసారి వాదనలు అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్. ప్రస్తుతం మార్ఫుడ్ వీడియో అనే అనుమానాన్ని పిన్నెల్లి తరపు లాయర్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసీ కాకుండా లోకేష్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసినటువంటి వీడియోను బేస్ చేసుకుని కేసులు నమోదు చేసి ప్రస్తుతం అరెస్ట్ చేయబోతూ ఉన్నారు. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి కేసుల్లో నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయకూడదు అనే పాయింట్ను కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. అలాగే వీడియో మార్ఫుడ్ వీడియో అయి ఉండొచ్చు, పోలీసులు కేసు నమోదు చేసిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని రాశారు తప్పితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు రాయలేదు అనేది కూడా ఒక పాయింట్ని ఆయన రైజ్ చేస్తున్నారు. సో పలు అంశాలను తీసుకుని వచ్చి ఆయన ముందస్తు బెయిల్కి పిటిషన్ వేస్తూ ఉన్నారు పిన్నెల్లి తరపు లాయర్. అయితే ఈ వీడియోలో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, ఇది వెబ్కాస్టింగ్కి సంబంధించిన వీడియో అనేది క్లియర్గా తెలుస్తోంది, అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సరే పిన్నెల్లికి సంబంధించిన మార్ఫుడ్ వీడియో అనుకుంటే ప్రత్యక్ష సాక్షులు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఎవరైతే పిన్నెల్లిని అడ్డుకోబోయారో, పిన్నెల్లి అనుచరుల మీద ఆ దాడి జరిగినప్పుడు పిన్నెల్లి అనుచరుల మీద ఆయన దాడి చేయబోయారో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిన్న ఛానల్స్తో కూడా మాట్లాడడం, బిగ్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తనకు రక్షణ కావాలని కూడా కోరడం జరిగింది. సరే పిన్నెల్లిని మార్పు చేశారా, మరి ఆయన్ని మార్పు చేశారా, ప్రత్యక్ష సాక్షి కూడా చెబుతూ ఉన్నాడు ఏం జరిగిందనేది. ఆ రోజు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులని కేసు ఎలా నమోదు చేశారనే దానికి సంబంధించి మరి ఈ మార్ఫుడ్ వీడియోలో ఆ దాడి చేయబోయిన వ్యక్తి కూడా మార్ఫుడ్ వీడియోలోనే ఉన్నాడా, మరి ఆయన కూడా మార్పు చేశారనేది కూడా
ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం. అయితే బెయిల్ కోసం పిన్నెల్లి తరపు లాయర్ మాత్రం ఈ పాయింట్స్ని రైజ్ చేస్తూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం లంచ్ మోషన్ పిటిషన్లో విచారణ జరుగుతూ ఉంది పిన్నెల్లి ముందస్తు బెయిల్కి సంబంధించి.